అందరికీ హాయ్. అందరు బాగున్నారా? అందరికీ హాయ్ హాయ్. సమ్మర్ వచ్చింది, మీకు హాలిడేస్ వచ్చినాయా? మాకైతే ఫుల్ ఎంజాయ్. సమ్మర్ వచ్చింది, ఎంజాయ్ అంటే ఎంజాయ్. మంచిగా ట్రిప్కు పోవచ్చు, ఎంజాయ్ ఇక సమ్మర్లో. అరే మామ హాయ్ రా. హాయ్ హాయ్ రా. హాయ్ మామ అన్న. హాయ్ మామ. హాయ్ అన్న. హాయ్ అన్న రేవన్న. హాయ్ మామ. హాయ్ రా వర్షిత్. హాయ్ రా తమ్మి. అరే రిక్కి మామ, ఈ సమ్మర్లో వండర్లో పోవాలిరా. అవునరా. వైల్డ్ వాటర్స్ అన్న పోవాలి రీ సరే. అవునరా. ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయాలి. మా డబ్బులు ఏమున్నదిరా, పోతే చాలు. గోడ దునికద్దాం. ఏం కాదు తీరా, గోడ దునికితే వాడు చూడరా అదా మరి. వాడు చూడడు కానీ ఈ సమ్మర్లో మాత్రం ఎంజాయ్ చేయాలి. అవునరా. మరి ఎట్లా పోతావురా నువ్వు? ఏదో బస్సు వెనకాల ఎక్కి పోవాలి. మరి టికెట్ ఎందుకు రా, బస్సు వెనకాల ఎక్కాలి. అరే అంత కాదు కానీ VBS ఉంది కదా. VBS ఏముంటుంది రా, వాళ్ళు అన్న వాళ్ళు కొడతారు, స్టోరీస్ అంతా ఏం ఇంట్రెస్టింగ్ ఉండడు. కంటది వాక్యాలు అంటారు, డ్యాన్స్ అంటారు, పాటలు అంటారు, అంత సోది ఉంటుంది రా. అసలు ఆ కంటద వాక్యాలు నాకు రానే రావు కాదరా. ఆ స్టోరీస్ గుర్తుండవురా. అవునరా. నువ్వు కూడా మాతో వచ్చేరా. వద్దురా. VBS అంటే ఇవి అనుకుంటున్నారా రా, ఇవి కాదురా. దీనికి అసలు VBS అంటే ఇది అసలే కాదు. VBS అంటే ఎట్లా చెప్పాలంటే మనం యాక్షన్ చేసుకుంటే వాళ్ళకి చూపిద్దాం రా. సరే. సమ్మర్ వచ్చేసింది, CBCనే తెచ్చేసింది. చిటి చిటి పిల్లలు అందరూ రారండి, జాయ్ జాయ్గా హాయ్ హాయ్గా, జాయ్ జాయ్గా హాయ్ హాయ్గా, పరుగు పరుగున అందరూ రారండి. నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము, నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము. సమ్మర్ వచ్చేసింది, CBCనే తెచ్చేసింది. సమ్మర్ వచ్చేసింది, CBCనే తెచ్చేసింది. ఎన్నో పాటలు, ఎన్నో కథలు, బలే ఆటలు, మూలడన్ని వాక్యాలు. ఎన్నో పాటలు, ఎన్నో కథలు, బలే ఆటలు, మూలడన్ని వాక్యాలు. నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము, నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము. సమ్మర్ వచ్చేసింది, CBCనే తెచ్చేసింది. సమ్మర్ వచ్చేసింది, CBCనే తెచ్చేసింది. స్నాక్సులు, రంగుల బొమ్మలు, ఎన్నో గిఫ్టులు, జింగ్ అని మ్యూజిక్లు. తీయని స్నాక్సులు, రంగుల బొమ్మలు, ఎన్నో గిఫ్టులు, జింగ్ అని మ్యూజిక్లు. నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము, నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము. సమ్మర్ వచ్చేసింది, CBCనే తెచ్చేసింది. సమ్మర్ వచ్చేసింది, CBCనే తెచ్చేసింది. గొప్ప పాఠాలు, ముచ్చటైన పప్పెట్ షోలు, కొత్త స్నేహితులు, మైమరిపించే ఆత్మీయులు. గొప్ప పాఠాలు, ముచ్చటైన పప్పెట్ షోలు, కొత్త స్నేహితులు, మైమరిపించే ఆత్మీయులు. సమ్మర్ వచ్చేసింది, CBCనే తెచ్చేసింది. సమ్మర్ వచ్చేసింది, CBCనే
బీబీఎస్ అంటే ఇదారా ఇంత బాగున్నదేంద్రా? అవునరా, విబిఎస్ అంటే ఇదే. బా మనం ఇప్పటిదాకా ఎన్నో అనుకున్నాం రా, కాకపోతే వీబీఎస్ అని తెలుసుంటే మేము ఎప్పుడో రెడీ ఉండేటోళ్ళం తెలుసారా? అవునరా. అరే విబిఎస్ అన్నాక నాకు ఒకటి గుర్తొచ్చింది అన్న. ఓ 12 రాళ్ళు పెట్టి దాని చుట్టూ కందవి కట్టెలు పెట్టి దాని మీద మాంసం పెట్టి మళ్ళీ కట్టెలు పెట్టి దాని మీద ఒకసారి నీళ్ళు పోసినట, మళ్ళీ ఇంకోసారి నీళ్ళు పోసినట, మళ్ళీ ఇంకోసారి పోసినామట. మళ్ళీ పైనుంచి ఎట్లా మంట వచ్చిందన్న? ఎవరి స్టోరీ అంటే ఏలియా స్టోరీరా. ఏలియా ఒకసారి వేరే దేవుళ్ళతోని బయలుదేవులతోని ఒకసారి పోటీ పెట్టుకున్నాడంట. అంటే మీ దేవుడు అగ్ని దింపుతారా మా దేవుడు అగ్ని దింపుతాడా అని పోటీ పెట్టుకున్నాడంట. ఇప్పుడు ఏలియా ఏం చేసిందంటే దానికి ముందు బయలుదేవుల వాళ్ళు చేసిందంట, కానీ ఏం కాలే. ఫుల్ ఒక ఇట్లా కోసుకున్నారంట, కానీ ఏమి కాలే. ఏదో ప్రార్థన చేసిందంట, బయలురా అని చెప్పిందట. కానీ 3 గంటల వరకు ప్రే చేసిందట. ఒక్క దేవుడు మంటనే రాలే అంట. కానీ ఏలియా ఒక పడిపోయిన రాళ్ళని తీసుకొని బలిపీఠం కట్టి దాన్ని పైన ఓన్లీ 12 రాళ్ళతో ఏమైనా కట్టుతారా? కట్టలేము. కానీ 12 రాళ్ళతో కట్టి దానిపైన కట్టెలు పెట్టి దానిపైన మాంసం పెట్టి మళ్ళీ కట్టెలు పెట్టాడు. ఒక్కసారి నీళ్ళు పోసిండు అనుకున్నా, 2 సార్లు పోసిండు అనుకున్నా, 3 సార్లు నీళ్ళు పోసిండు. కానీ 3 సార్లు నీళ్ళు పోస్తే అసలు అవుతుందా? వాళ్ళు పక్కన కందకం తవ్విండు. ఏలియా ప్రార్థన చేసిండు, సుప్పని మంట వచ్చి అన్నంతా కాలిచ్చి పోయిండు. మీరు ఎప్పుడైనా చూస్తే రాళ్ళు మంట బూరు తగ్గడం చూసిందా? చూడలే. కానీ ఇక్కడ రాళ్ళు కూడా బూరుతాయి. అరే ఏలియా స్టోరీ మంచిగానే ఉన్నది. ఒక వ్యక్తి ఉంటారా, ఆయన పొద్దున్నే లేచి విగ్రహాలను చూస్తాడు, దానికి పూజ చేస్తాడు, దానికి అది పూజ చేసి ప్రసాదం అని పెడతాడు, కానీ ఆయననే తింటారా. అది ఏం స్టోరీరా ఒకసారి చెప్పవా? అది అబ్రామ్ స్టోరీరా. అబ్రాము ఏమైందంటే విగ్రహాలను పూజించేటోడు, దాన్ని తుడిచేటోడు, అంటే దాన్ని నైవేద్యాలు పెట్టేటోడు. మొత్తం మంచిగా విగ్రహాలను తుడిచి అవన్నీ చేసినాక అబ్రామ్ పడుకుంటే దేవుడు కలలో వచ్చి చెప్పిండు, నీ తల్లిదండ్రుల్ని విడిచి నీ బంధువులను విడిచి నీ దేశాన్ని విడిచి రమ్మంటే అబ్రాము ఎవరైతే పోరు కదా అబ్రామ్ పోయిండు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనంగా చేసి నీ నామాన్ని గొప్ప చేసేదాను, నీవు ఆశీర్వాదంగా నుండు అని చెప్పిండటరా. దీని నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే మనము అబ్రామ్ లాగా స్నేహం చేయాలి. మనం అందరం కలిసి చెప్దాం, మనము అబ్రామ్ లాగా స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేయాలి. అన్న ఒక్క వ్యక్తి ఉంటాడట, ఆయన 8 సంవత్సరాలకే రాజు అయిందట. ఆయన చర్చి క్లీన్ చేపిద్దంటే ఒకటి అదేమో దొరికిందట. దొరికితే చదవంగానే ఆయన బట్టలు చింపుకొని ఏడ్చిందట. అదేంటిదన్న ఒకసారి చెప్పవా? అది ఏషియా స్టోరీరా. ఆయన ఒక రాజు 8 సంవత్సరాలకే రాజు ఉన్నాడు. 8 సంవత్సరాలకి రాజు అయ్యిండు. దాని తర్వాత చర్చి మొత్తం చెడు ఉంటే కొంతమంది పని మనుషులు పెట్టి మొత్తం క్లీన్ చేయించిందంట. అప్పుడు ఒక దాంట్లో ఒక రోల్ దొరికిందంట. ఆ రోల్ ఏముందంటే 10 ఆజ్ఞలు ఉన్నాయంట. అది పోయి రాజుని చూపించిందంట. ఆ పాపాలన్నీ చూసాం కానీ మమ్మల్ని చేయొద్దు అని అన్నీ నేను చేసిండంట. కానీ చేస్తే అప్పుడు ఆయన బట్టలు చింపుకొని ఏడ్చిండంట. దీని మోరల్ ఏంటంటే ఏషియా లాగా తప్పులు ఒప్పుకొని బైబిల్ని చదవాలి. మనం అందరం చెప్దాం, ఏషియా లాగా బైబిల్ చదివి మన తప్పులను ఒప్పుకోవాలి. ఒక ఆయన ఉన్నాడంట కదా, అది ఆయన బలహీనుడు అని అనుకున్నాడట. ఒకప్పుడు దేవుడు వచ్చి ఇట్లా నా ప్రజలు ఇట్లా బానిసత్వంలో ఉన్నారు కాపాడు అని దేవుడు ఆయన అడిగితే దేవుడు ఆయన 10,000 మందితోని ఇంకా ఇతర రాజ్యాల్లో 10,000 మంది ఉన్నారట. ఈయన రాజ్యంలో 300 మంది ఉన్నారట. కాకపోతే దేవుడు 300 మంది పట్టుకోమంటే ఈయన ఏం చేస్తాడంట 10,000 మందిని పట్టుకోపోతాడట కదరా. అదే ఒకసారి చెప్పవారా, మాకు తెలియదు. అదే గిడియోన్ స్టోరీరా. ఒకసారి దేవుడు వచ్చి కనిపించిందంట. ఒక యుద్ధానికి పోతుందంట.
కానీ 300 మందినే తీసుకోపోయిండు. దేవుడు ఏం చెప్పిందంటే కుక్కలాగా తాగమన్నాడంట. కొంతమంది కుక్కలాగా తాగకుండా నార్మల్గా తాగిందంట. కుక్క వాళ్ళ తాగిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాడంట. గిడియోన్ లాగా మనం కూడా ఎప్పుడు వీక్ అనుకోవద్దు. మనం కూడా ఎప్పుడు దేవుడు మనతో ఉంటే ఎప్పుడు మనం స్ట్రాంగ్. మనం అందరం కలిసి చెప్దాం, గిడియోను వలే మనం ఎప్పుడు వీక్ అనుకోవద్దు. దేవుడు మనతో ఉంటే మనం ఎప్పుడు స్ట్రాంగ్. అరే ఆమె రాణి అంట వాళ్ళ భర్తకి తిండి పెట్టి చంపిందట కదరా. మొత్తం రాజ్యమే ఆమె తీసుకున్నదట వాళ్ళ బాబాయ్ని కాపాడుకోనికి. అది ఎస్తేర్ స్టోరీ. ఎస్తేర్ ఏం చేసిందంటే మొద్దుకాయ వాళ్ళ బాబాయ్ మొద్దుకాయ ఆయన మొక్కలే అంట. హామాన్కి కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేసాడు, రాజు దగ్గర పోయి యూదులను చంపేయాలని సంతకం పెట్టేసుకున్నాక దాని తర్వాత ఈ రాణికి తెలుస్తుంది. రాణి 3 రోజులు ఫాస్టింగ్ ఉంది. అరే రాణి ఫాస్టింగ్ 3 రోజులు ఉంటుందా రా? మధ్యలో ఎక్కడికన్నా పోయి తినచ్చు కదా, ఉండదు. అరే మా అమ్మ చెప్పకుండా మా డాడీ చెప్పకుండా నేను తిన్నారా? అరే ఏం తిన్నా తెలుసారా? నేను చికెన్ తిన్నారా నేను. అరే కానీ ఎస్తేర్ అలాంటి ఆమె కాదురా, ఆమె మంచిదిరా. ఎస్తేర్ 3 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గర పోతే రాజు మొత్తం చెప్తే ఓకే అని చెప్తాడు రాజు. 3 రోజులు అంటే రాజు అడుగుతాడు నీకేం కావాలని 3 రోజులు అడుగుతాడు. కానీ ఏం చెప్పదు. లాస్ట్ డే చెప్తుంది, నాకు ఇట్లా మా ప్రజల్ని నన్ను చంపేయడానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయననే ఈయన అని చెప్తే ఆయననే మొద్దుకాయని ఒక ఉరి శిక్ష వేద్దామని తయారు చేసాడు. అప్పుడు ఈయనకే ఆ ఉరి శిక్షలో ఉరి తీసేసాడు. ఈ హామాన్కి ఉరి తీసేసాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుందామంటే ఎస్తేర్ వలె విశ్వాసంతోనే ఉండాలి. మనం అందరం కలిసి చెప్దాం, ఎస్తేర్ వలె విశ్వాసంతో ఉందాం. అరే ఒక పొచ్చోడు ఉండేనట. షెట్ ఎక్కుతాంటే జారేటోడు, షెట్ ఎక్కుతాను జారుతాడు. షెట్ ఎక్కిండు. ఎవరిలో చూసింది ఏసయ్యని చూసి ఏడున్నాడు అనుకుంటా చూసిండు. వాళ్ళందరినీ జరిపి ఆయన దగ్గరికి వచ్చిండు. ఆ స్టోరీ చెప్పరా అన్న? అది జక్కయ్య స్టోరీరా. జక్కయ్య ఒక పొట్టు ఆయనే ఒకసారి యేసు ప్రభుని చూద్దామని చెట్టు ఎక్కిండట. చెట్టు ఎక్కితే జారుకుంటూ పోయిందంట. ఎక్కుతున్నాడు కింద పడుతున్నాడు. లాస్ట్గా పని పోయిందంట. పని పోతే యేసు ప్రభు వచ్చిందంట. యేసు ప్రభు వచ్చి జక్కయ్య కిందికి రా అంటే ఈ జక్కయ్య షాక్. ఆయనకు తెలియదు, యేసు ప్రభుకి నాకు పేరే తెలియదు, నాకు ఇదే ఫుల్ భయమైందట. కిందికి వచ్చంగానే చెప్పు ప్రభు అంటే మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తా అంటాడట. అప్పుడు ఇంటికి పోయి భోజనం చేస్తాడంట. అప్పుడు పాపాలన్నీ ఒప్పుకుంటాడంట. అంటే ఆయన ట్యాక్స్ కలెక్టర్ అన్నట్టు, అంటే పైసలు వసూలు చేసి ఆయన ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు వేరే వాళ్ళ దగ్గర. అవన్నీ ఒప్పుకొని దానికి 4 times డబల్ ఇచ్చిందంట వాళ్ళకి. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మన పాపాలన్నింటినీ ఒప్పుకోవాలి. మనం అందరం కలిసి చెప్దాం, మన పాపాలని ఒప్పుకుంటాం. అరే యేసు ప్రభుని ఎండలో సిలువేసి ఆయనను కొట్టి ఆయన చేతులకు సంఖ్యలు వేసి చాలా కొట్టిల్లంట, ముళ్ళ కిరీటం పెట్టిల్లంట. సరే ఆ స్టోరీ చెప్పవారా? మాకు మొత్తం తెలియదు. అందరు మోకరించి కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి ఆ సిలువలో యేసు ప్రభుని గుర్తు చేసుకుందాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ రక్తం అంతా పోతుంటే యేసు ప్రభు నా సిలువలో ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆయన ఒళ్ళు నిండా సంఖ్యలు పెట్టి
ఇటు గుంజుతున్నారు, ఇటు ఒక్కసారి ఆ యేసుని చూడండి. ఆ రక్తం పోతుంటే ఆయన పైన ఉమ్మేశారు, మోహం పైన కుద్దారు. ఆ స్మెల్ మొత్తం ఇట్లా కారుతా ఉంది. ఒక్కసారి అది చూడండి, ఒక్కసారి అది చూడండి. ఆయనని అన్యాయం తీర్పు తీర్చాడు, అన్యాయంగా సిలువేశారు, కొడతాలతో కొట్టారు, ఒక మొద్దు కట్టి కొట్టారు. ఒక్కసారి దాన్ని చూడండి, ఒక అన్యాయం తీర్పు తీర్చి ఆ ఎండలో ఒక ముద్దు కట్టి కొట్టారు. ఒక్కడు కాదు, రెండు కాదు, 39 దెబ్బలు. ఉలి గోరుతో ఇట్లా నాతో కూడా అది ఒకసారి ఇక్కడ చిక్కుకుంది. అది రాలే అని ఆయన పైన కాలు పెట్టి ఇట్లా గుంజితే ఆ బొక్క అనిపించింది. ఒక ఇంత 9 ఇంచులు ముళ్ళు కరీటం తలపైన పెట్టింది. వీళ్ళ తల్లిదండ్రులకి మీరు మాదిరిగా మంచిగా కుమారులు అనబడు. ఒక్కసారి దాన్ని చూడండి. రాత్రి అంతా అన్నది గొలుసులతో పెట్టేసి ఇటు గుంజుతున్నారు, ఇటు గుంజుతున్నారు. రాత్రి అంతా నిద్రపోలే. ఒక్కసారి దాన్ని చూడాడు. అనే రక్తం మొత్తం పోయింది. తండ్రి ఆ సిలువలో తీసుకోబోతున్నాడు. 150 కేజీల సిలువ. ఆయన ఒక్కడే, ఎవరు సాయంకి రాలే. ఆయన ఒక్కడే మోసుకొని పోతున్నాడు. ఆ ఎండలో ఇప్పుడు ఎండలోనే తట్టుకోవట్లే. ఇప్పుడు రక్తం మొత్తం కారిపోయింది. ఆ ఎండలో పోతున్నాడు. ఎండలో పోతున్నాడు. అది పెద్ద కొండ ఎక్కాడు. ఎవరు సహాయానికి రాలే. ఎవరు రాలే. ఇక్కడే పోతున్నాడు. ఆయన సిలువేశారు. ఆయన సిలువేశారు. ఒక మేకుతో ఒక చేయి కొట్టారు. లోపలికి దిగింది. లోపలికి ఇంకా చేయిని కొడతామంటే రాగానే నీకు అప్పచెప్తున్నా. తాడు పట్టి కుంజి దాంతో కొట్టాడు. మేకులతో కొట్టాడు. బట్టలు లేకుండా కొట్టాడు. కాళ్ళని ఒక కాలు పైన ఒకటి పెట్టి కొడితే మేకు మొత్తం లోపలికి వెళ్ళిపోయాడు. ఒక్కసారి దాన్ని చూద్దాం, ఒక్కసారి ఊహించుకుందాం, ఒక్కసారి దాన్ని ఊహించుకుందాం.
ఆ సిలువని ఉల్టా వేశారు. వేస్తే ఆ మోకాలకి తాకింది. ఆ మోకాలని ఆయన 90 ఇట్లా కొట్టాడు. ఆ మేకులని ఇట్లా వంచారు. ఆ మోకాలకి దెబ్బ తాకి నా ప్రాణాన్ని అప్పచెప్తున్నాను. ఒక్కసారి అదేవిధంగా మణిపూర్లో పాస్టర్ని అన్యాయంగా బట్టలు ఇప్పి రోడ్డు పైన తీసుకుపోయారు. అది కూడా పాస్టర్ ఒక్కసారి దాన్ని ఊహించుకోండి. ఒక్కసారి బట్టలు లేకుండా అజ్ఞాయంగా పోతుండే ఒక్కసారి ఊహించండి. మోరీలేసి కొట్టారు. వాళ్ళ దేవుని కోసం అంతా చేశారు. తలని పలగొట్టారు, తలని నరికేశారు. ఒక్కసారి అది ఊహించుకోండి. తలని పారతో కొడితే ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు వేలాడుతున్నాయి. ఒక్కసారి దాన్ని ఊహించుకోండి. ప్రవీణ్ పగడాలని అన్యాయంగా వాళ్ళని కొట్టేసి ఆయనను చంపేశారు. ఒక్కసారి వాళ్ళు దేవుని కోసం అంతా చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? దేవుని కోసం వాళ్ళ ప్రాణాలను ఇస్తున్నారు. కానీ మనం ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ వేలాడుతున్న సిలువలో యేసుని ఒక్కసారి చూడండి. పళ్ళెంతో పొడిచాడు, రక్తం అంతా అయిపోయి నీళ్ళు వచ్చాయి. దాన్ని ఒకసారి ఆ తప్పు లేకుండానే కొడితే అంత బాధపడతాం, కానీ దేవుడు ఎంత బాధపడ్డాడు. కానీ వాళ్ళని క్షమించాడు. అంత చేసిన వాళ్ళని క్షమించాడు. ఒక్కసారి మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? మణిపూర్లో వాళ్ళ ప్రాణాలనే ఇచ్చేశారు. ప్రవీణ్ పగడాడ వాళ్ళ ప్రాణాలనే తీసేశారు. ఒక్కసారి దాన్ని చూడండి. మనకు తెలిసింది వీళ్ళే, మనకు తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని చూడండి. ఒక్కసారి ఆయనను చూడండి. వేలాడుతున్న సిలువలో రక్తం మొత్తం పోయి మన కోసం ఆ రక్తం మొత్తం తీర్చేసి ఒక్కసారి ఆయన చూడండి. ఎండలో 12 గంటలకి, 1 గంటకి, 2 గంటల వరకు ఆ సిలువలో వేలాడుతున్నాడు. ఆ యేసుని చూడండి. నా యేసుని చూడండి. నా యేసుని చూడండి. ఆ యేసు ఆ సిలువ పైన చూడండి. మనకు తెలిసింది ఏంటి? మనకు తెలియని ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కసారి చూడండి.
అన్యాయంగా తీర్పు తీర్చింది. మనకు తెలిసింది ఏంటి? మనకు తెలియంది ఇంకా చాలా ఉంది. ఒక్కసారి దాని వెనక్కి తీసుకోవాలి. కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము.